కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అమానుషుల ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక టోకెనికి చెందినటువంటి జయేందర్ పంట చేను చుట్టూ వేసినటువంటి విద్యుత్ కంచె తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే నేరం తన మీదకు వస్తుందని భావించినటువంటి తండ్రి గుట్టుచప్పుడు కాకుండా కుమారుడి మృతదేహాన్ని పెనుగంగ నదిలో పడివేశాడు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి కుమారుడు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక దీనిపై కేసు నమోదు చేసినటువంటి పోలీసులు దర్యాప్తు చేపట్టి జయేందర్ మృతదేహాన్ని నదిలో గుర్తించారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టొంకినికి చెందినటువంటి జయేందర్ పంట చేను చుట్టూ వేసినటువంటి విద్యుత్ కంచె తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే నేరం తన మీదకి వస్తుందని భావించినటువంటి తండ్రి గుట్టుచప్పుడు కాకుండా కుమారుడి మృతదేహాన్ని పెనుగంగ నదిలో పడివేశాడు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి కూడా ఆయన కుమారుడు కనిపించడం లేదని సందర్భంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగినటువంటి పోలీసులు విచారణ చేపట్టారు. విచారణ అనంతరం జయేందర్ మృతదేహాన్ని నదిలో గుర్తించారు.